ఇన్పుట్లో ఒక నంబర్ డిజిటల్ సమ్ గనక 9 ఉంటే ఆన్సర్ డిజిటల్ సమ్ కూడా ఎంత రావాలి? 9 రావాలి. ఆన్సర్ డిజిటల్ సమ్ 9, రైట్? ఇది 9 కాదు, ఇది 9 కాదు. ఎల్సిఎం ఎప్పుడూ కూడా లార్జెస్ట్ నంబర్కి ఈక్వల్ ఉండొచ్చు ఆర్ దాని మల్టిపుల్ ఉండొచ్చు. ఎల్సిఎం ఎప్పుడూ కూడా ఫోకస్ లార్జెస్ట్ నంబర్ ఆర్ దానికంటే ఎక్కువ. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 144. 48 కంటే ఎక్కువ ఉండాలి, డిజిటల్ సమ్ 9 ఉండాలి. ఫస్ట్ క్వశ్చన్ క్లియర్? ఎల్సిఎం ఆఫ్ 48, 60, 80. 48 ఎల్సిఎం ఎప్పుడు కూడా 48 3 తోటి డివైడ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ 3 తోటి డివైడ్ అవ్వాలి. 80 కానే కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. మళ్ళీ మనము ఫస్ట్ క్వశ్చన్ మనము ఒక 1 minute సాల్వ్ చేసామనే కంక్లూజన్ వచ్చింది. సాల్వ్ చేద్దాం సార్. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 48, 60, 80. ఇన్పుట్లో ఒక నంబర్ 3 తోటి డివైడ్ అయింది, ఇది 3 తోటి డివైడ్ కావట్లేదు. దాని తర్వాత ఇన్పుట్లో ఒక నంబర్ 10 తోటి డివైడ్ అయింది, ఇది 10 తోటి డివైడ్ కావట్లేదు, ఇది 10 తోటి డివైడ్ కావట్లేదు. 240 తీసుకుంటే 48 5s are 240, 60 4s are 240, రైట్? 240 ఆన్సర్. ఎల్సిఎం అంటే లార్జెస్ట్ లీస్ట్ కామన్ మల్టిపుల్. ఆర్ యు ఆల్ విత్ మీ? 48, 60, 80. 80 కంటే అయితే తక్కువ ఉండకూడదు కాబట్టి 48 తీసేసా. 80 అనేది 60 తోటి డివైడ్ కావట్లేదు కాబట్టి 80 తీసేసా. 60 అనేది 3 తోటి డివైడ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ 3తో డివైడ్ అవ్వాలి. 240 లీస్ట్ కామన్ మల్టిపుల్ కదా సార్, 240 తీసుకున్నాను, అన్నిటితోటి డివైడ్ అవుతుంది. ఓవరాల్గా చేయొచ్చు. ఎల్సిఎం ఆఫ్ 72, 140. 72 ఇన్పుట్ డిజిటల్ సమ్ ఎంత ఉంది? ఇన్పుట్ డిజిటల్ సమ్ 9 ఉంది. అంటే అవుట్పుట్ డిజిటల్ సమ్ ఎంత రావాలి? 9 రావాలి. ఆన్సర్ డిజిటల్ సమ్ 9. డిజిటల్ సమ్ అంటే ఏంటి? నంబర్లో ఉన్న డిజిట్స్ని కూడడం. 8 + 6 14 + 1 15. 15 6 కానే కాదు. 9 + 6 15, 15 + 1 16 కానే కాదు. అంటే క్వశ్చన్ చూడంగానే ఇన్పుట్ డిజిటల్ సమ్ 9, అవుట్పుట్ డిజిటల్ సమ్ కూడా 9 ఉండాలి. ఏ పోయింది, డి పోయింది. 140 అనేది 7 తోటి డివైడ్ అవుతుంది. 140 అనేది 7 × 20. ఆన్సర్ 7 తోటి డివైడ్ అవ్వాలి. 2160 అనేది 7 తోటి డివైడ్ కాదు. 7 3s are 21, 7 8s are 56. 2160 అనేది 7 తోటి డివైడ్ కావట్లేదు.